So this is my incredible counselor, Ramsey Rosario. How we doing, YouTube? So he's a freshman at Florida State University doing entrepreneurship and public policy. Yes, I am. యాక్చువల్లీ బ్లేజర్ చాలా బాగుంది చాలా Serious ka ba? సైజ్ బాగాలేదు కానీ Get that boy Jack in there. So ఇప్పుడు డౌన్ చెకింగ్ చేసా నా సూట్ కేసు దగ్గర పెట్టేసుకుని నేను నా బాయ్ స్టేట్ షర్ట్ వేసుకుంటున్నా. హలో ఎవ్రీవన్. సో ఈరోజు లాస్ట్ డే. నా పొజిషన్స్ అన్ని ఇక్కడ నా రిబన్స్ ఉన్నాయి, నా నేమ్ ట్యాగ్ ఉంది. Together? I need a video. Yeah, definitely. Is that your girlfriend? So everybody could have a little bit of comfort. Nobody wanted to be there. Man, Bargava's always improving himself. He's always doing the best he can, and he did really good for his city mates this week. Shout out you, man. Shout out y'all. Great to meet y'all. కొత్త కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం, సిత్తరాల సంబరాలు గుండె కద్దుతాం, పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం, చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం, మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం, ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ద బ్రోస్. అందరూ ఉన్నారు. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు భార్గవ, నా పేరు జై, నా పేరు స్వాతి. ఇంక ఈ స్లీపీ ఫెల్లో మన తీయగాడు పడుకుంటున్నాడు. సో వీళ్ళకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు. కాకపోతే చాలా బిజీగా ఉంటుంది అనమాట ఈ సమ్మర్. ఎందుకు అంటే మిడ్ టు 11th అయిపోయింది కదా. ఇక్కడ యూజువల్గా మనకి 11th అయిపోయినగానే కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళకి August 1st నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ 2 months కూడా ఈ సమ్మర్లో కొంచెం బిజీగా ఉంటాం. ఎందుకంటే ఆ అప్లికేషన్ ప్రాసెస్కి ఏదైతే హెల్ప్ అవుతుందో ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేయాలన్నమాట. అలాగే మిడ్ టు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? సో నేను సమ్మర్ ప్రోగ్రామ్స్ వైజ్ నేను 7 అప్లికేషన్స్ ఫిల్ అవుట్ చేశాను. మార్చ్, ఫిబ్రవరి, ఏప్రిల్ ఆ టైంలో. ఆ 7లో నాకు 5 acceptance వచ్చింది. ఇంక నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఒక ప్రోగ్రామ్ బాయ్స్ స్టేట్. సో బాయ్స్ స్టేట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నట్టుగా ఇక్కడ సెనేటర్స్, కాంగ్రెస్ మెన్, అలాగే కోర్ట్స్ ఉంటాయి కదా. వాటిని అన్నిటిని వీళ్ళు రెప్లికేట్ లాగా, వీళ్ళే సెనేటర్స్ అయితే, కాంగ్రెస్ మెన్ అయితే అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ ని ఎలా డిస్కస్ చేస్తారు, వీళ్ళు అలా మాక్ గవర్నమెంట్ ఫామ్ చేసి అలాంటి ఇష్యూస్ అన్ని, లోకల్ ఇష్యూస్ డిస్కస్ చేయటము, సో వాళ్ళు గవర్నర్ ఎన్నుకోవటము, అలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఈ ప్రైమరీ సెలక్షన్ అయితే మార్చ్ లో జరిగినప్పుడు కొంతమంది వచ్చిన అప్లికెంట్స్ లో నుంచి ఇప్పుడు వీళ్ళకి టాలహాసీ నుంచి 4 సెలెక్ట్ చేశారు అనుకుంటా. అలాగే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ స్ట్రెంత్ ని బట్టి 2 కానీ 4 కానీ 6 కానీ అలా వస్తారు. వచ్చిన వాళ్ళందరూ టోటల్ ఇప్పుడు ఫ్లోరిడాలో 530 మెంబర్స్ వస్తున్నారు ఇప్పుడు దానికి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఈ 530లో 2 సెలెక్ట్ అవుతారు ఫైనల్ గా. 2 సెలెక్ట్ అయ్యి దాన్ని ఏమంటారు, బాయ్స్ నేషన్, బాయ్స్ నేషనల్ లెవెల్కి వెళ్తారు. సో అక్కడికి వెళ్తారు. టాప్ 2ని సెలెక్ట్ చేసి నేషనల్స్ కి పంపిస్తారు. సో అలా ఈచ్ స్టేట్ నుంచి 2 people వస్తారు, జస్ట్ ఫ్లోరిడా కాదు. సో టోటల్ 100 people ఉంటారు. ఇంకా 100 people టాప్, లైక్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డెలిగేట్స్. అలా ఫామ్ అయినప్పుడు అదైతే ఆ ప్రోగ్రామ్ కనుక వెళ్ళగలిగితే నేషనల్ లెవెల్స్ కి చాలా హెల్ప్ అవుతుందండి. అది ఈవెన్ ఐవీ లీగ్ కాలేజెస్ లో గ్యారంటీగా అడ్మిషన్ వచ్చినట్టే. దానికి వెళ్తే అంత వాల్యూ ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళినాక మిట్టు ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చూడాలి. నాలెడ్జ్ ఒకటే కాదు, అది బాగా టాకెటివ్ అవ్వాలి, ప్లస్ అందరితో ఎలా మాట్లాడతారు, కమ్యూనికేషన్ స్కిల్స్, అవన్నీ చాలా ఇంపార్టెంట్. జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. అక్కడ వాళ్ళందరూ వాళ్ళు ఇంప్రెస్ చేసి తోటి పార్టిసిపెంట్స్ ని వాళ్ళతో ఓట్ చేయించుకోగలగాలి. ఎలక్షన్స్, యా. సో అక్కడ ఉండే 530 people లో క్యాంపెయినింగ్ చేయాలి. ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అలా ఫస్ట్ డేనే సిటీ ఎలక్షన్ ఉంటుంది. సో పొద్దున్న వెళ్తే రాత్రికి వల్ల లైక్ 2-3 elections అయిపోతాయి అప్పటికే. సో సూపర్ ఫాస్ట్ పేస్ ప్రోగ్రామ్. 7 days ఉంటుంది, కానీ చాలా ఎక్కువ ప్యాకింగ్ చేస్తారు 7 days లో. సో అదైతే బాయ్స్ స్టేట్ కి వెళ్ళటమే అసలు కొంచెం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ కి ఆల్రెడీ హెల్ప్ అవుతుంది. ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట. వీడికి అప్లికేషన్ చేసినప్పుడు బాయ్స్ స్టేట్ కి వెళ్ళి అని మెన్షన్ చేస్తేనే దానికి క్రెడిట్ ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ మిట్టు. థ్యాంక్ యూ. ట్రై యువర్ బెస్ట్. షాపింగ్కి వెళ్ళే ముందు ఉన్న ఫార్మల్ క్లాతింగ్ అన్ని ట్రై అవుట్ చేసి ఏమేమి ఉన్నాయి, ఏమేమి అవసరం అనేది చెక్ చేస్తాం. సో ఈ ట్రిప్ కి అయితే 1 suit set అవసరం, లైక్ బ్లేజర్, టై అదంతా. సో సూట్ సెట్ అయితే యాక్చువల్లీ ఆల్రెడీ ట్రై చేసేసాను. నాది ఒక గ్రేది ఉంది.
సో అది అయిపోయింది. సో మిగిలినవి కొన్ని ఫార్మల్ క్లోదింగ్ మేబీ ట్రై అవుట్ చేయాలి, కొన్ని తీసుకోవాలి, పాతవి అయిపోయినాయి. సో యా, షాపింగ్ వెళ్దాం ఇది అయ్యాక. సో ఇప్పుడు ఇది నా సెకండ్ ఫార్మల్ సెట్ కాబట్టి ఫార్మల్ క్లోదింగ్ వరకు అయిపోయింది. యా, షర్ట్ చాలా బాగుంది, కాకపోతే కొంచెం టైట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది కూడా పడేయడమే. అదే రిషికి రిషికి ఉంటుంది. అన్నీ చూడండి, ఇన్ని ఫార్మల్ ఇవన్నీ ఇలాగే టైట్ అయిపోయినాయి అనమాట. ఫార్మల్ ఎప్పుడూ వేసుకోం కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాడు ఏదన్నా ఇలా ఈవెంట్స్ ఉన్నప్పుడు. సో ఈ పెరిగే పిల్లలతో అదే ప్రాబ్లం, తొందరగా టైట్ అయిపోతుంది. మీరు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. సో దాన్ని బట్టి మాకు ఎంతమందికి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి అంటే, ఇప్పుడు మిట్టు 11th గ్రేడ్ అయిపోయి 12th గ్రేడ్కి వస్తున్నాడు కదా, సో తను కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, అప్లికేషన్స్ ఎలా ఫిల్అవుట్ చేస్తాడు, ఎన్ని కాలేజెస్కి అప్లై చేస్తున్నాడు, ఇవన్నీ డీటెయిల్డ్గా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాడు తను సొంతంగా ఒక్కడే. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో మాకు తెలియాలి అంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అని. సో దాన్ని బట్టి మేము ఆ వీడియో ప్లాన్ చేయాలా వద్దా అని మాకు అర్థమవుతుంది. ట్రై చేసినప్పుడు చూపిస్తాయి అమ్మాయిలు వేసుకుంటారు. యాక్చువల్లీ బ్లేజర్ చాలా బాగుంది, చాలా సీరియస్గా బాగుంటుంది. సైజ్ బాగాలేదు కానీ బాగుంది, కలర్ నచ్చింది నాకు. పర్పుల్ ఉంది లోపల. నేను రజనీకాంత్ అనుకుంటున్నా ఏంటి? నేను రజనీకాంత్. ఫస్ట్ ట్రై చేయాలి. అదే ఫస్ట్ అవన్నీ వేసుకొచ్చి ఆ బ్లేజర్ తెచ్చుకుని ట్రై చేయి. ఫుల్ ఇక్కడ ఉంది కదా. మిట్టు కాసేపట్లో బయలుదేరుతున్నాడు. తనకి 1 వీక్కి కావాల్సినవన్నీ ఇప్పుడే సర్దుతున్నాము. మిట్టు మమ్మల్ని అందరినీ వదిలి ఇన్ని రోజులు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మెల్లగా మెల్లగా తియో ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? మిట్టు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? నేను వెళ్ళట్లా. బాయ్ మిట్టు, కేర్ఫుల్గా ఉండు, కంగారు పడకు, నీ 100% ఇవ్వు, టైం వేస్ట్ చేసుకోకు, సరిగ్గా తిను. బాయ్ తియో బాబు. బాయ్ బాయ్. మాకు ఇవ్వా? బాయ్ అమ్మ. బాయ్ బాయ్ బాయ్. కేర్ఫుల్గా ఉండు, ఓకే? బాయ్ మిట్టు. ఏడమ్మా మిట్టు, ఏడమ్మా మిట్టు అన్నేడి? ఎటు చూడు తీయో, మిట్టు అన్నేడి? అసలు ఫోకస్ అంతా అటే వెళ్ళిపోతున్నారండి. వచ్చేసాం. అయితే ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ ఇక్కడే ఉంటాను నేను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వరకు. కానీ ఫ్లోరిడా గవర్నమెంటల్ బిల్డింగ్, స్టేట్ క్యాపిటల్ అవన్నీ కూడా వెళ్ళి చూస్తాను రావాలి. సో ఇవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే చెక్ ఇన్ టైం అయిపోయింది. సో వేరే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళని వీళ్ళే పికప్ చేసుకుంటారు. యాక్చువల్గా మనకు కూడా ఆప్షన్ ఉంది కానీ మనం డైరెక్ట్గా. సరే జాగ్రత్త. బాయ్. సో ఇప్పుడే డామ్ చెక్ ఇన్ చేసా. నా సూట్ కేస్ దగ్గర పెట్టేసుకొని నేను నా బాయ్ స్టేట్ షర్ట్ వేసుకుంటున్నా. అండ్ ఇది నా డాన్ మేట్ స్టాఫ్. ఇంకా ఇదే డాన్, చాలా చిన్నది కానీ మేమిద్దరం ఇక్కడే ఉంటాం నెక్స్ట్ వీక్ వరకు. షేడ్ బాత్రూమ్ ఉంది పక్కన ఇంకొక డాన్తో. సో 4 people 1 bathroom. స్మాల్ స్పేస్ కానీ ఇక్కడ అంతసేపు ఉండవు, ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాం. 9కి బయటకు వెళ్తాం. ఇప్పుడు 8 అయింది టైం. సో యా, కాన్సెప్ట్లు బయటకు వెళ్ళి స్టార్ట్ చేస్తాం. It is my pleasure to welcome you to the 80th session of Florida American Legion Boys State Program. Thank you very much. సో ఫస్ట్ డే వెళ్ళగానే మాది డొనాల్డ్ ఎల్ టక్కర్ సివిక్ సెంటర్ అంటే FSUలో బాస్కెట్బాల్ స్టేడియంలో సీటింగ్ పెట్టారు అందరికీ.
అండ్ ఇక్కడ ప్రజెంటర్స్ అందరూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే డైరెక్టర్ వచ్చి మాట్లాడారు, దాని తర్వాత వేరే స్టాఫ్ మెంబర్స్ అందరూ వచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఎలా ఉంటుంది ప్రోగ్రామ్, ఈ నెక్స్ట్ 7 days ఏమేమి చేస్తాం అనేది అంతా అవుట్లైన్ చేశారు. సో ఇదే డైరెక్టర్ ఇప్పుడు మాట్లాడేది, ఆండ్రూ సాటర్లీ. ఆయన యాక్చువల్గా ఒక పోలీస్ ఆఫీసర్ సౌత్ ఫ్లోరిడాలో. సో ఇక్కడ వాళ్ళందరూ యాక్చువల్గా ఆర్మీ వెటరన్స్, పోలీస్ ఆఫీసర్స్ ఆర్ జస్ట్ అదర్ మిలిటరీ పర్సనల్. సో అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ అమెరికన్ సివిక్స్ అండ్ హిస్టరీలో. సో వీళ్ళందరూ మాకు ఇప్పుడు లెసన్స్ కూడా చెప్పబోతున్నారు నెక్స్ట్ కపుల్ డేస్లో. హిస్టరీ ఉంటుంది, లెజిస్లేటివ్ పాలసీస్ ఉంటాయి అండ్ జ్యుడిషియల్ లాస్ ఉంటాయి, అవన్నీ నేర్పిస్తారు మాకు నెక్స్ట్ కపుల్ డేస్లో. సో ఈ 7 daysలో ఫస్ట్ 3 days అయితే మాకు మెయిన్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అవన్నీ ఉంటాయి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ 3 days మేము బిల్స్ రైట్ చేసి డిబేట్ చేసి పాస్ చేసి అదంతా చేస్తాం. సో ఫస్ట్ 3 daysలో అయితే ఫస్ట్ డేనే సిటీ ఎలక్షన్స్ ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ డే కౌంటీ ఎలక్షన్స్, దాని తర్వాత స్టేట్ ఎలక్షన్స్, ఇంకా దాని తర్వాత ఫైనలీ మా డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్లోకి వెళ్ళిపోయి మేము డిబేట్ చేస్తాం డిఫరెంట్ బిల్స్ గురించి. సో నేను సెనెట్లో ఉన్నాను కాబట్టి నేను చాలా ఇంపార్టెంట్ బిల్స్ అన్నీ వినగలిగాను, పీపుల్ ప్రజెంట్ చేయడం, డిబేట్ చేయడం, ఇంకా దాని తర్వాత ఫైనలీ పాసింగ్ డెసిషన్. ఇంకా నా సిగ్నేచర్ వెళ్ళింది బాటంలో పాస్ చేసినప్పుడు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్గా నాకు చూడడానికి ఎవ్రీ సింగిల్ బిల్. ఈవెన్ దో మేము ఈ బిల్స్ అన్ని రాసి అంతా ఆర్గ్యూ చేసినప్పుడు ఇది మాక్ గవర్నమెంట్ అయినా పాస్ అయ్యాక యాక్చువల్ ఫ్లోరిడా లెజిస్లేచర్కి అయితే వెళ్తుంది. ఇంకా వాళ్ళు యాక్చువల్గా కూడా డిబేట్ చేస్తారు యాక్చువల్గా లా అవ్వాలా లేదా అని. సో ఇది జస్ట్ మాక్ గవర్నమెంట్ కాకుండా మేము రాసే బిల్స్ అన్నిటికీ యాక్చువల్ కాంటెంట్ ఉంది. ఇంకా అవన్నీ యాక్చువల్ లెజిస్లేచర్కి వెళ్ళి ఫ్లోరిడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆర్గ్యూ చేస్తారు. ఈ 1 weekలో మాకు చాలా డిఫరెంట్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఫిగర్స్ వచ్చారు స్పీచెస్ ఇవ్వడానికి. లైక్ రిపబ్లికన్ పార్టీ చైర్మన్ ఎవెన్ పవర్ ఆర్ మా టల్హాసీ సిటీ మేయర్ జాన్ డైలీ. వీళ్ళందరూ ప్రీవియస్ బాయ్ స్టేట్ డెలిగేట్స్. ఇంకా వీళ్ళందరూ నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ మాకు వచ్చి స్పీచెస్ ఇచ్చారు, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా. ఎందుకంటే మా మేయర్ యాక్చువల్గా బాయ్ స్టేట్ డెలిగేట్ అయ్యారు అప్పుడు 11th grade ఉన్నప్పుడు. ఇంకా అప్పుడు అంత సూపర్ ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాక ఇంకా ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యి యూకేలో కొన్ని రిప్రజెంటేటివ్స్తో వర్క్ చేసి ఇక్కడికి వచ్చి పొలిటికల్ సైన్స్ చేశాక మేయర్ అయ్యారు. సో ఇలాంటి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొన్ని బిల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సెనెట్లో మేమైతే పాస్ చేసింది అలర్జెన్ ఇన్ఫర్మేషన్, ఇంకా అన్నిటికి ఎవ్రీ సింగిల్ మెన్యూ ఐటమ్ రెస్టారెంట్లో పాలసీ డిమాండ్ చేస్తున్నారు అలర్జెన్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడానికి అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ ఒకటైతే డిసేబుల్డ్ పీపుల్కి రైల్వే స్టేషన్లో ఒక సర్టన్ ఏరియా లైక్ 150 square foot ఏరియా ఉండాలనేది పాస్ చేశారు. ఇంకా అలా చాలా బిల్స్ అన్నీ చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఐడియాస్ అన్నీ అయితే మాకు ప్రజెంట్ చేశారు. ఇంకా దాంట్లో అరౌండ్ 9 bills పాస్ అయినాయి సెనెట్లో. ఇంకా ఫ్లోరిడా లెజిస్లేచర్కి దాంట్లో అరౌండ్ 7 or 8 వెళ్తా అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా అపాయింటెడ్ పొజిషన్స్ అన్నీ అయిపోయినాయి, అందరికీ ఏదో ఒక పొజిషన్ ఉంది, ఇంకా అందరికీ వర్క్ ఉంది చేయడానికి. సో ఇది చూసారు కదా, ఇప్పుడే సుప్రీం కోర్ట్ పాస్ చేసాం అండ్ ఇక్కడ పక్కన క్యాపిటల్ బిల్డింగ్ ఉంది. సో సుప్రీం కోర్ట్లో ఓన్లీ అరౌండ్ like 15 people ఉంటారు, కానీ లెజిస్లేటివ్ బిల్డింగ్ అంటే క్యాపిటల్ బిల్డింగ్లో అరౌండ్ 450 people ఉంటారు. ఎందుకంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఫోరం, అసెంబ్లీ అండ్ సెనెట్ ఆల్ 4 హౌసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇదే పెద్ద డోమ్ బయట నుంచి కనిపించేది, చాలా బాగుంది ఇక్కడ లోపల. సో నేనైతే సెనెట్లో ఉన్నాను. సెనెట్ స్మాలెస్ట్ హౌస్ కానీ ఆల్సో మోస్ట్ ప్రెస్టీజియస్ హౌస్. 41 senators ఉంటారు అండ్ 10 స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. నేను వన్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్. ఇంకా స్టాఫ్ మెంబర్ అంటే నేను ఒక కమిటీలో ఉంటాను బిల్స్ని ఇంపార్టెన్స్ ప్రయారిటైజ్ చేయడానికి అండ్ బిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ రాసి పాస్ చేసి ట్రాన్స్పోర్ట్కి ఫ్రమ్ హౌస్ టు హౌస్. Elections are essential, but on their own, they are not sufficient to maintain democracy. In fact, dictators of all stripes use sham elections to feign legitimacy, but in democracy, our votes actually work. సో ఇదే ఫ్లోరిడా లెజిస్లేటివ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బిల్డింగ్. సెనెట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు కాబట్టి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బిల్డింగ్లోనే ఉండాం మేము. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. పైన గ్యాలరీ ఉంది, అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా కింద అయితే యాక్చువల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఎలక్ట్ అయిన మెంబర్స్ ఉన్నారు. సో ఇవి యాక్చువల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ సీట్స్. ఇంకా మేము వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా యాక్ట్ చేసి ఉండొచ్చు మాక్ గవర్నమెంట్ని. సో చాలా బాగుంది ఇది. It's my honor to introduce to you Judge Clay Roberts. Judge Roberts is a judge on the 1st District Court of Appeals here in Tallahassee. He's a 1982 Boy Stater and also attended Boys Nation and was appointed Secretary of the Navy by the Boys Nation President. He's a longtime friend of the program. Please welcome Judge Clay Roberts.
సో బిఫోర్ అయితే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా కింద, ఇప్పుడైతే నాటన్ సెనెట్ అంతా కింద ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ సీట్స్ అంతా ఫిల్ చేసేసాం. సో ఇక్కడుండి ఇప్పుడు మేము కొంచెం స్పీచెస్ అని వేరే పీపుల్ నుంచి అదంతా అయ్యాక మేము కొన్ని బిల్స్ పాస్ చేస్తాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. సో ఇదైతే ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ టూర్. మా అందరికీ టూర్ ఇవ్వడానికి కొన్ని టూర్ గైడ్స్ వచ్చారు అండ్ ఒక అడ్మిషన్స్ ఆఫీసర్ వచ్చారు కొంచెం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. ఇక్కడ చాలామంది ఉన్నారు అప్లై చేయడానికి FSUకి. సో వచ్చి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని తర్వాత క్యాంపస్ అంతా చూపించారు. ఇదే మా హోమ్ యాక్చువల్గా. ఈ 1 వీక్ డాన్స్ ఆన్ క్యాంపస్ ఉంటాయి, ఇంకా ఫ్లోరిడా క్యాపిటల్ దగ్గరగానే ఉంటుంది. సో క్యాంపస్ అయితే చాలా బాగుంది, ఇంకా చాలా నచ్చింది. హలో ఎవ్రీవన్. సో ఈరోజు లాస్ట్ డే. నా పొజిషన్స్ అన్నీ ఇక్కడ, నా రిబన్స్ ఉన్నాయి, నా నేమ్ ట్యాగ్ ఉంది. ఇప్పుడైతే అవార్డ్ సెరమనీ ఉంది. సో అవార్డ్స్కి వెళ్ళిపోతాను. నేను సూట్ వేసుకుని డ్రెస్ అప్ అయిపోయా, చూస్తున్నారు కదా. సో అందరూ సూట్స్ వేసుకుంటారు. ఇప్పుడు 500 పీపుల్ అందరూ అవార్డ్స్కి వెళ్తారు. సో లెట్స్ గో. Yo, what's good, gang? Nick with all the Oh shit, I got all the ROTC. Jeez. Alex, say what's up. Wait till we get outside and I have to put this on. Yep. Everyone's here. సో ఇదైతే ఫైనల్ నైట్ డిన్నర్, అందుకే కొంచెం డిఫరెంట్గా పెట్టారు. మాకు టర్కీ, పీస్, స్టఫింగ్ అండ్ పంకిన్ పాయ్ ఇచ్చారు. సో చాలా బాగుంది యాక్చువల్గా డిన్నర్ ఈసారి. అండ్ ఇక్కడైతే ఈ అబ్బాయి మొహం మీద క్రీమ్ రాశాడు అతను. సో మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ లాస్ట్ డే ఏమీ వర్క్ లేదు, స్ట్రెస్ లేదు, కొంచెం రిలాక్స్ అవుతున్నాం. సో చాలా బాగుంది. అండ్ ఈ డిన్నర్ అయిపోయాకే మాకు అవార్డ్ సెరమనీ స్టార్ట్ అయింది. సో దీనికైతే పేరెంట్స్ రావచ్చు. ఇక్కడ కొంచెం వెనకాల పేరెంట్స్ కనిపిస్తున్నారు కదా. సో ఈ అవార్డ్ సెరమనీ అప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 30 అవార్డ్స్ వేస్తున్నారు. సో ఇదన్నీ డిఫరెంట్ బెస్ట్ బిల్స్, బెస్ట్ సర్టన్ పొజిషన్స్ అలా వేరియస్ అవార్డ్స్ అన్నీ ఇస్తున్నారు. ఇంకా ప్రజెంట్ చేసేది డైరెక్టర్, చూస్తున్నారు కదా పోలీస్ యూనిఫామ్ వేసుకుంటున్నాడు, ఆండ్రూ సాటర్లీ. సో నాకు ఈ ప్రోగ్రామ్ అయితే చాలా నచ్చింది. ఈ 1 వీక్లోనే నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. లెజిస్లేచర్ గురించి, లా గురించి అండ్ హిస్టరీ గురించి. స్పెసిఫిక్లీ ఫ్లోరిడా గురించి చాలా ఎక్కువ నేర్పిస్తారు. సో ఏ స్టేట్లో ఉంటే ఆ ప్రోగ్రామ్ ఆ ఏరియా మీద ఫోకస్ ఎక్కువ పెట్టి మీకు ఆ ఏరియా హిస్టరీ అంతా బాగా నేర్పిస్తారు. చాలా బాగుంది. ఇక్కడ అమేజింగ్ పీపుల్ నుంచి నేను స్పీచెస్ విన్నాను, గ్రేట్ పీపుల్తో నేను వర్క్ టుగెదర్ చేశాను అండ్ ఒక నెట్వర్క్ బిల్డ్ అయింది ఇప్పుడు. సో ఫ్లోరిడా బాయ్ స్టేట్ లీజన్ నెట్వర్క్ అయితే చాలా పెద్దది, అలమ్నాయ్ నెట్వర్క్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు డైరెక్టర్ బాయ్ స్టేట్కి వచ్చారు, ఇంకా ప్రీవియస్ గవర్నర్స్ బాయ్ స్టేట్కి వచ్చారు. సో ఇలాంటి నెట్వర్క్ బిల్డ్ అయ్యి కనెక్షన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ నుంచి గెయిన్ అయ్యే పొజిషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా కాలేజ్కి చాలా హెల్ప్ఫుల్. ఆర్ వేరే పీపుల్తో వర్క్ చేసే అలమ్నాయ్ నెట్వర్క్లో వచ్చే కనెక్షన్స్ వల్ల ఫ్యూచర్లో జాబ్ ప్లేస్మెంట్స్కి అన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేర్చుకునే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ ఈవెన్ ది అబిలిటీ టు లూజ్, ఓడిపోయి డిసార్ట్ అవ్వకుండా ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ట్రై చేసి అదంతా చేయడం కూడా ఒక గుడ్ స్కిల్. ఎందుకంటే ఇది రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో బాగా సిమ్యులేట్ అవుతుంది. విన్నింగ్, లూజింగ్, ఇంకా వేరే పీపుల్తో కోఆర్డినేట్ చేసి పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసి ఫ్రెండ్షిప్స్ బిల్డ్ చేసి అదంతా కూడా బిగ్ లెర్నింగ్ లెసన్ లాగా. సో ఇది ఒక ప్రీవ్యూ లాగా ఉంటుంది కాలేజ్కి వెళ్ళే ముందు లైఫ్ ఎలా ఉంటుంది అనేది. సో మీరు జూనియర్ అయితే హై స్కూల్లో డెఫినెట్లీ అప్లై చేయండి. అండ్ ఇది అరౌండ్ ఫిబ్రవరిలో అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా నామినేషన్ అవసరం కౌన్సిలర్ టీచర్ నుంచి. సో మీ స్కూల్లో ఇది ఆఫర్ చేస్తారో లేదో చెక్ చేసి డెఫినెట్లీ అప్లై చేయండి. All right, so this is my incredible counselor, Ramsey Rosario. How we doing, YouTube? So he's a freshman at Florida State University doing entrepreneurship and public policy. Yes, I am. Yep, so he's the GOAT. He's actually been super helpful to everybody throughout the entire conference, I guess I could call it. Process, yeah. And, I've been working with Bargava a lot. You guys are watching a great dude. I've seen him go from 0 to 100. If I can describe one word, it'd be accountable. Man, Bargava's always improving himself. He's always doing the best he can, and he did really good for his city mates this week. Shout out you, man. Shout out y'all. Great to meet y'all. సో ఈరోజు లాస్ట్ డే ప్రోగ్రామ్ 6 days అయిపోయింది. ఇంక ఇప్పుడు అందరూ చెక్అవుట్ చేసేస్తున్నారు. చాలామంది వేరే సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే బస్సులో వెళ్తారు కాబట్టి వాళ్ళకి బయట వెయిట్ చేస్తున్నారు వాళ్ళ బస్కి. కానీ ఇక్కడి నుంచే ఈ ఊర్లోనే ఉంటాం కాబట్టి నాన్ జస్ట్ వచ్చి సైన్ అవుట్ చేసేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ సైన్ అవుట్. సో యా అయిపోయింది ట్రిప్. ఇంకా ఇంటికి వెళ్ళాక ఇంకా మాట్లాడతాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్.